నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు దంపతులు జాతర నిర్వాహకులు చిన్నం బాలరాజు అన్నారు. సమ్మక్క సారలమ్మల ప్రసాదం స్వీకరించడం జన్మజన్మల తపపుణ్య ఫలం అని వారు పేర్కొన్నారు. ఖమ్మం వెంకటేశ్వర నగర్లోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంలో జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు నిర్వాహకులు చిన్నం బాలరాజు, అనిత, చిన్నం శ్రీనివాస్, మంజుల దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. అన్నప్రసాద వితరణను స్థానిక కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు దంపతులు ప్రారంభించారు. దేవాలయం వ్యవస్థాపకులు చిన్నం ఉప్పలమ్మ వీరయ్య దంపతులు మార్గదర్శకంలో ఈ జాతరను విజయవంతం చేయాలి అని వారు కోరారు. వేడుకల్లో భాగంగా 21న రాత్రి కాల్వోడ్డు వీరాంజనేయ స్వామి దేవాలయం సమీపం నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెకు చేరుకున్నారని, 22న మహా అన్నప్రసాద వితరణ విజయవంతమైందని, 23న దీపాలంకరణ ఉంటుందని తెలిపారు. ఈ వెంకటేశ్వర నగర్ నందు కల సమ్మక్క సారలమ్మ దేవస్థానానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, శ్రీ నాలా సతీష్ గారికి మరియు పైడి ఉదయ భాస్కర్ గారికి, మా తోట రామారావు గారి కార్పొరేటర్ గారికి, మిగతా దాతలందరికీ ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ. నిన్న 21వ తారీఖు రోజు సమ్మక్క సారలమ్మ తల్లిని కాలవడ్డీ నుంచి అన్ని సాగుల నుంచి తీసుకొని వచ్చాము. ఇవాళ అమ్మవారిని తీసుకొస్తున్నాము. అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. రేపు దీపాల అలంకరణ వెళ్ళింది. భక్తులందరికీ తోట కార్పొరేటర్ తోట రామారావు గారికి ధన్యవాదాలు. సమ్మక్క సారలమ్మ తల్లికి, సమ్మక్క సారలమ్మ దేవస్థానము గత 21వ తారీఖు నుంచి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్న 21వ తారీఖు ఇక్కడ అమ్మవారిని తీసుకురావడం జరిగింది. పసుపు కుంకుమతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు మా కార్పొరేటర్ తోట రామారావు గారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో మాకు గుర్తుగా ఉన్నప్పుడే ఆ యొక్క ఉప్పలమ్మ చిన్న వీరయ్య గారి దంపతులు ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ భగవంతుడు గత 35 సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఆయురారోగ్యాలు మంచిగా ఇచ్చారు. అన్వయకారులతో ఆరోగ్యరీత్యా వాళ్ళు పాల్గొనలేకపోయినా కానీ వాళ్ళ వారసత్వం పుచ్చుకున్నటువంటి కుమారులు బాలరాజు గారు, సీను గారు, వాళ్ళ మందుల ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్న తోట నాసిరా గారు, అదేవిధంగా ఇంకా చాలామంది కృష్ణ గారు, కొండల గారు, ఉపేందర్ గారు అందరి సహాయ సహకారాలతో జాతరని రాబోయే రోజుల్లో ఇంకా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మినీ మేడారాన్ని రెండు ఈ ప్రాంత ప్రజలు అందరూ భాగస్వామ్యంతో అత్యున్నత స్థానంలో నడిపిస్తారని కోరుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదాలతో వాళ్ళ ఆయురారోగ్యాలు కదా ఉత్తరమ్మ గారి, అదేవిధంగా వేరే గారి ఆరోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని ఆ తల్లుల్ని ప్రార్థిస్తూ మీ ద్వారా ప్రజానికంతా అతి పెద్దదైనటువంటి మేడారం జాతర సందర్భంగా గత మనకు పూర్వీకులు అంటే 100 సంవత్సరాలు బట్టి వరంగల్ ఉమ్మడి జిల్లా మేడారంలో జరుగుతున్న జాతరకి ప్రతీకగా మేము ఖమ్మం చేరకముందు మేము చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఈ ప్రాంతం ప్రజలు అంత దూరం పోవటానికి ఇబ్బంది జరిగిందనే సదుద్దేశంతో ఆనాడు ఉప్పలమ్మ గారు, చిన్న వీరయ్య గారి దంపతులు ఈ ప్రాంతంలో కొంతమంది దాతల ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క గద్దెలు నిర్మించడమే కాకుండా మెయిన్ రోడ్డుకి ఆర్చి అంటే రీటౌన్ ప్రాంతంలో ఒక గుర్తింపు ప్రదేశంగా అది బొక్కలగడ్డ అది చెప్పకుండా బైపాస్లో సమ్మక్క ఆర్చి అని అడ్రస్ చెప్పి ప్రాంత ప్రజల జీవనానికి ఉపయోగపడే విధంగా ఆర్చిని ఏర్పాటు చేసి ఆ రోజు ఆ పుణ్య దంపతులు ఇక్కడ ఖమ్మంలో ఉన్న సమ్మక్క సారలక్క భక్తులు దూర ప్రాంతాలకు వెళ్ళలేరనే సదుద్దేశంతో అక్కడ ఏ రోజైతే ఎట్లనైతే జరిగిందో శుద్ధపాటి మీ రోజున అదేవిధంగా నిన్న గద్దె మీదకి సారలమ్మ రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంత భక్తులందరికీ ఇక్కడ నిర్వాహకులు బాలరాజు గారు, అదేవిధంగా వాళ్ళ పుత్రుడు సీను గారు అందరు కలిసి ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి భక్తుల కొంతమంది సహాయ సహకారాలతోటి ఈ జాతరలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ ఈరోజు అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాల మట్టి మేము ఈ జాతరలో ఇక్కడ మేము చేరిన కానించి 25 సంవత్సరాల నుంచి 97 నుంచి మేము పాల్గొంటున్నాం. అంతకుముందే 10-15 సంవత్సరాల ముందు నుంచి ఈ జాతర ఇక్కడ జరుగుతుంది. ఈ సంవత్సరం కాకుండా రాబోయే రోజుల్లో కానీ ఈ జాతర బాబాయ్ పక్కన ఉండండి అందరూ. పట్టుకుంటాను ఎందుకంటే కానీ వీరస్వామి భర్త భార్య భార్య వీరస్వామి భార్య